అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: టొమాటోలో చీడపీడలు సమగ్ర సస్యరక్షణ, పంటలకు అడవి జంతువుల నుంచి రక్షణ కల్పించే సోలార్ ఫెన్సింగ్ ఆర్తనాద విధానాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. నిత్యం డిమాండ్ ఉండే పంటలు కాయగూరలు. అందుకే మార్కెట్ వసతులు అనువుగా ఉన్న ప్రాంతాలలో పట్టణ పరిసర గ్రామాల్లో రైతులు కూరగాయలు పండించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. నీటి వసతి, కూలీల లభ్యత ఉన్న చోట్ల వీటి సాగు చేపడుతూ ఉంటారు. వీటిలో ఏడాది పొడవునా సాగయ్యే పంట టమోటో. టమోటో పంటలో చీడపీడలు ఉధృతి ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా కాయతొలుచు పురుగు, రసం పీల్చు పురుగులైన పచ్చదోమ, తెల్లదోమ, వాటి వల్ల కలిగే వైరస్ తెగుళ్లు ఎక్కువగా ఆశించి నష్టం కలిగిస్తుంటాయి. వీటితో పాటు ఎండు తెగులు కూడా ఆశిస్తూ ఉంటుంది. కాబట్టి పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన సస్యరక్షణ యాజమాన్యం చేపట్టాలంటూ టమోటాలో చీడపీడల నివారణ గురించి శ్రీకాకుళం జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త పి వెంకట్రావు ఇలా తెలియజేస్తున్నారు. రబీ పంటల్లో ముఖ్యంగా కూరగాయలు చాలా ప్రాధాన్యం. అందులోనూ టమోటా నిత్యము పండిస్తున్న పంట, నిత్య అవసర వస్తువుగా మారిపోయింది. పంట అంతా కూడా అన్ని దగ్గరలో కూడా మన పూత నుంచి పిండి దశలో ఉన్నాయన్నమాట. ఈ దశలో చాలా సమగ్ర సస్యరక్షణ, ముఖ్యంగా సస్యరక్షణ చర్యలు చేపట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. పురుగుల విషయానికి వచ్చేసరికి అంటే టమాటాలో మనకు పచ్చదోమ ఒకటి ఇప్పుడు వస్తూ ఉంటుంది ఈ సమయంలో. అదేవిధంగా కాయతులసి పురుగు ఒకటి, రబ్బర్ పురుగు, ఈ మూడు ప్రధానంగా మనకి టమాటాలో కనిపించే మనకి చీడపీడలు అన్నమాట. ముఖ్యంగా కాయతొలసి పురుగు వచ్చేసరికి ఏంటంటే ఇది లేత ఆకుల్ని, కొమ్మలను కూడా తినేస్తుంది. కోత దశలో కాయలను కూడా తొలిసేసి నాశనం చేస్తుంది. కాబట్టి మనకు నష్టం ఎక్కువగా ఉంటుంది. దీని నివారణ కోసం అంటే ముందుగా ఎర్ర పంటగా బంతిని వేసుకోవాలి. అంటే ప్రతి 16 వరుసలకి ఒక వరుస బంతిని వేసుకోవాలి. అదేవిధంగా ట్రైకోగ్రామా బదనికలు కూడా మనం ఎకరానికి 20,000 చొప్పున 2 సార్లు విడిచిపెట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా లింగాకర్ష పుట్లు కూడా ఎకరానికి 4 చొప్పున కానీ పెట్టుకున్నట్టయితే సరిపోతుంది. తర్వాత ఇంకా సివియర్గా ఉన్నప్పుడు దీనికి వేప నూనె 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ నీటిలో 1 లీటర్ని కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే ఎకరానికి సమర్థవంతంగా మన ఈ పురుగుని నివారించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా సివియర్గా ఉన్నప్పుడు ఫ్లూ బెండమైడ్ అనేది 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ చొప్పున కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే మనకు సరిపోతుంది. లేదంటే ఇంకా సివియర్గా ఉన్నప్పుడు క్లోరాంట్రా నీలిప్రోలు 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ చొప్పున కలిపి పిచికారి చేసుకోవచ్చు. ఇంకా స్పైనోసాడ్ అనేది కూడా 0.4 గ్రాములు 1 లీటర్ చొప్పున కలిపి మనం పిచికారి చేసుకోవచ్చు. ఒక ఎకరానికి ఒక 20 చొప్పున పక్షి స్థావరాలు కూడా ఏర్పాటు చేసుకుంటే ఈ పక్షులు వచ్చి ఎక్కడైతే పురుగు ఉందో పురుగును అది గమనించి వేరటం వల్ల మనకు నష్ట నివారణ కూడా కొంత తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మనకి ఇంకొక సమస్య ఏంటంటే ఇందులో పచ్చదోమ కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. వీటి నివారణ కోసం ఏంటంటే డైమెథియేట్ అయితే 2 మిల్లీలీటర్లు, లేదా ఇమిడాక్లోప్రిడ్ అయితే 0.4 మిల్లీలీటర్లు, లేదా ఎస్టిమాప్రిడ్ అయితే 0.4 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే మనం దీన్ని
సమర్థవంతంగా నివారించడానికి అవుతుంది. అదేవిధంగా మనకి బ్యాక్టీరియా విల్ట్ అంటాం, వడలు తెగులు అంటాము. ఈ వడలు తెగులు ఏంటంటే మొక్క అడుగు భాగంలోని ఆకులు పసుపు రంగులోకి మారిపోయి తొడిమితో సహా రాలిపోవడం జరుగుతుంది. తర్వాత మొక్క వడలు పోయి చనిపోతుంది అనమాట. దీని నివారణ కోసం ఏంటంటే ముఖ్యంగా తట్టుకునే రకాలు బీటీ రకాలను కానీ ఎన్నుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ బ్యాక్టీరియా విల్ట్ అనేది ఉదయం చూసి 3.6 నుంచి 5 వరకు ఉన్నప్పుడు ఈ ఆమ్ల భూములు ఈ తెగులు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పంట మార్పిడి చేయడం, అదేవిధంగా సున్నంతో దీన్ని అమెండ్మెంట్ సవరించడం ద్వారా కూడా మనం ఈ వడల తెగులు నివారించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి ఒకటి చేసుకోవాలి. ఇంకా ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కాపరాక్సిక్లోరైడ్తో పాటుగా స్ట్రెప్టోసైక్లిన్ కానీ ప్లాంటమైసిన్ అనేది కానీ ఒక 0.2 గ్రాములు 1 లీటర్ నీటి చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే దీన్ని సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆకుముడత వైరస్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇదేంటే ఆకులు చిన్నగా మారిపోవడం, ఈనెల్లాగా మారిపోవడం, సన్నగా పొడవుగా మారిపోవడం జరుగుతుంది. ఈ మొక్క ఎదుగుదల తగ్గిపోయి పూత కాత కూడా బాగా తగ్గిపోతుంది. ఇది తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి రైతు సోదరులు ముందు తెల్లదోమను అరికట్టడం కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ తెల్ల దోమలు ఏంటంటే ముఖ్యంగా నివారించడం కోసం ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్ లేదా థయోమెథాక్సామిథ్ 0.2 గ్రాములు 1 లీటర్ చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తెల్లదోమని అంటే అరికట్టడం వల్ల ఈ ఆకుముడత వైరస్ను కూడా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఇక రబ్బర్ పురుగు అనేది చాలా ప్రధానమైనది ఇక్కడ అండి. ఈ రబ్బర్ పురుగు ఏంటంటే కాయ తొలిసి పురుగు వల్ల పంట నాశనం చేస్తుంది. పురుగులు కాయ ఉన్నప్పుడు కూడా తొలిచేసి తినేస్తుంది. కాబట్టి కన్నం పెట్టి లోపలికి కూడా వెళ్ళిపోతుంటుంది. అందువల్ల దీన్ని రబ్బర్ పురుగు అని మనం అనడం జరుగుతుంది. దీనికి ఏంటంటే విసప ఎర్రలు పెట్టడం చాలా ప్రధానం. విసప ఎర్రల కోసం ఏంటంటే 10 కిలోలు మెత్తని తవుడు, అంటే మనకి వరి తవుడు మెత్తని తవుడును, అదేవిధంగా 1 లీటర్ క్లోరిపైరిపాసు, 1 కిలో బెల్లాన్ని తగినంత నీట్గా పోసి చిన్న ఉండలుగా చేసి సాయంత్రం వేళలో మనం అక్కడక్కడ మనం పెట్టుకున్నట్టయితే దీన్ని రబ్బర్ పురుగును సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇంకా ఎక్కువగా సివియర్గా ఉన్నప్పుడు ఫ్లూబెండమైడ్ని 0.3 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో పంటలకు వన్యప్రాణుల నుంచి రక్షణ లేకుండా పోయింది. పంటలను రైతులు చీడపీడల బారి నుంచి ఎంతో కొంత రక్షించుకోగలుగుతున్నప్పటికీ అడవి జంతువుల నుంచి మాత్రం కాపాడుకోలేకపోతున్నారు. ముఖ్యంగా అడవులకు సమీపాన ఉన్న గ్రామాల్లో కోతులు, అడవి పందులు, నెమళ్లు, ఏనుగులు వంటి జంతువుల సమస్య విపరీతంగా ఉంటోంది. ఎక్కువగా రాత్రి వేళల్లో సంచరించే అడవి పందుల బారి నుంచి పంటలను తప్పించడం గగనమవుతోంది. రాత్రి వేళల్లో కాపలాలు పెట్టినా, చేల చుట్టూ రంగుచీరలు కట్టినా పెద్దగా ఫలితం ఉండక రైతులు అన్ని రకాలుగా నష్టపోతున్నారు. అయితే కొద్దిపాటి పెట్టుబడిని భరించగలిగితే సోలార్ ఫెన్సింగ్తో పంట చేనుకు రక్షణ కల్పించే విధానం ఉత్తమమని రైతుల అనుభవాలు తెలియజేస్తున్నాయి. అలానే ఆర్తనాద విధానం కూడా మంచి ఫలితాన్నిస్తోంది. వీటి ఏర్పాటుతో రైతులు నిశ్చింతగా ఉంటున్నారు. సోలార్ ఫెన్సింగ్ ఆర్తనాద విధానంతో పంటలకు అడవి జంతువుల నుంచి ఎలా రక్షణ కల్పించవచ్చో, ఏర్పాటుకు ఎంత ఖర్చు అవుతుందో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని అఖిల భారత సకశేరుక చీడపీడల యాజమాన్యం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి సునీత నుంచి తెలుసుకుందాం. మన తెలంగాణ రాష్ట్రంలో అడవి పందుల వలన మనకు పంట నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. వీటికి అడవుల్లో ఆహార కొరత, అదేవిధంగా ఆవాసాలు తగ్గిపోవడం వల్ల దగ్గరగా ఉన్న పంట పొలాలపై పడి ఇవి మనకు నష్టాన్ని కలగజేస్తూ ఉన్నాయి. ఈ అడవి పందులు మనకు 2 దశల్లో నష్టాన్ని కలగజేస్తాయి. విత్తనం పెట్టగానే మనము నీళ్ళ తడి ఇచ్చినప్పుడు ఆ వాసనకి గ్రహించి అవి విత్తనాన్ని డ్యామేజ్ చేయడము, అదేవిధంగా గింజ పాలు పోసుకునే దశలో కూడా మనకు పంటలపైన ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనకు పొలంలో తుంగగడ్డి ఎక్కువగా ఉన్నచో ఆ తుంగగడ్డి యొక్క గడ్డల కోసం అవి వచ్చి మన పంటని నష్టం చేయడానికి వస్తూ ఉంటాయి. అయితే ఈ విధంగా నష్టం చేసినప్పుడు రైతులు ఒక్కొక్కసారి వాళ్ళు తిరిగి విత్తనాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చాలామంది రైతులు ఈ అడవి పందుల బారి నుంచి రక్షించుకోవడానికి కరెంటు తీగలను ఉపయోగించి వాటికి కరెంట్ షాక్ ఇచ్చి ఈ విధంగా చంపేస్తూ ఉన్నారు. కానీ ఇది
వన్యప్రాణి సంరక్షణ చట్టం పరిధిలో ఉన్నందువలన అడవి జంతువులను చంపడానికి వీలు లేదు. ఇవి చట్టరీత్యా నేరము. కాబట్టి అడవి పందులను చంపకుండా వాటిని మన పంటను రక్షించుకోవడానికి తయారు చేసింది ఈ అగ్రి సోలార్. దీన్ని సోలార్ ఫెన్సింగ్ అని అంటాము. ఈ సోలార్ ఫెన్సింగ్లో మనకి బ్యాటరీ ఉంటుంది. ఇది 26Ah బ్యాటరీ. ఈ బ్యాటరీది మనకు సోలార్ ప్లేట్ ఉంటుంది. ఈ సోలార్ ప్లేట్ సహాయంతో సూర్యరశ్మిని గ్రహించి ఇది ఈ బ్యాటరీ సహాయంతో కరెంట్ లాగా మనకు కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ గ్రీన్ లైట్ చూసినట్లయితే ఇది మనకు సోలార్ ఇన్పుట్ వెళ్తున్నట్టు ఛార్జింగ్ అవుతున్న ఇండికేషన్ వస్తుంది. అదేవిధంగా ఇది బ్యాటరీ వోల్టేజ్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఇది ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఇది ఆన్లో ఉన్నప్పుడు మనకి ఈ విధంగా మనకు ఉదయం వేళలో ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. దీని బ్యాటరీ అవుట్పుట్ అనేది చూపిస్తూ ఉంటుంది. అయితే ఈ అడవి పందులు అనేవి మనకు రాత్రి వేళలో నష్టాన్ని కలుగచేస్తాయి కాబట్టి పొద్దున్నంతా కూడా సూర్యరశ్మి సహాయంతో ఇదంతా ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. మనకు దాదాపు రాత్రి వేళలో 10 నుంచి 12 గంటల వరకు కూడా ఈ బ్యాటరీ అనేది మనకు పనిచేస్తూ ఉంటుంది. ఈ ఎక్విప్మెంట్ సహాయంతో దీన్ని మనము ఈ సూర్యరశ్మి నుంచి వచ్చే సోలార్ ఎనర్జీని కరెంట్ లాగా ఈ విద్యుత్ GI వైరు సహాయంతో ఈ విధంగా మనకు వెదురు బొంగుల్ని మనం ప్రతి 10 అడుగులకు ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకొని దీనిని GI వైర్ అంటారు, గాల్వనైజ్డ్ ఐరన్ వైర్. ఇది ఒక టాటా వాళ్ళది తీసుకుంటే 1 kg వచ్చేసి 125 రూపీస్ ఉంటుంది. మనకు 1 ఎకరానికి వచ్చేసి దాదాపు 10 కిలోల GI వైర్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ వెదురు బొంగులకు కట్టినప్పుడు మనకి ఇక్కడ ఈ వెదురు బొంగులతో కరెంట్ అనేది డిశ్చార్జ్ అవ్వకుండా ఉండడానికి ఈ విధంగా ఇన్సులేటర్స్ అనేవి ఉపయోగిస్తూ ఉంటాము. ఈ ఇన్సులేటర్ ఉపయోగించడం వల్ల మనకు కరెంట్ అనేది ఈ వెదురు బొంగుకు తగిలిన చోట మనకు కరెంట్ అనేది డిశ్చార్జ్ అవ్వకుండా కరెంట్ అనేది ఈ వైర్ గుండా ప్రసారం అవుతూ ఉంటుందన్నమాట. కార్నర్స్లో మనకు టైట్గా ఉండడానికి ఈ విధంగా టైట్నర్స్ అనేవి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని టైట్నర్స్ అంటారు. ఈ టైట్నర్ సహాయం వల్ల మనకు కార్నర్స్ అనేవి ఎక్కువగా టైట్గా ఉండడానికి సహాయపడుతూ ఉంటుంది. మామూలుగా రైతులకి ఇవి ఎక్కువ ఖర్చుతో అవుతుంది అనుకున్న సందర్భంలో వాళ్ళు వాడి పడేసిన డ్రిప్ పైపుల్ని కూడా ఇన్సులేటర్ బదులు డ్రిప్ పైపుల్ని కూడా ఉపయోగించవచ్చు. డ్రిప్ పైపుల్ని ఉపయోగించడం వల్ల వాళ్ళకు కొంత ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు. ఈ GI వైర్ని ఈ విధంగా మనము 3 వరుసలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి వరుస వచ్చేసి భూమి నుంచి 1 అడుగు ఎత్తులో, తర్వాత వరుస ఇంకొక అడుగు, మొదటి వరుస నుంచి 1 అడుగు ఎత్తు, మూడవ వరుస రెండవ వరుస నుంచి 1 అడుగు ఎత్తులో ఈ విధంగా 3 వరుసల్లో ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో 12 వోల్టుల విద్యుత్ మాత్రమే ప్రవహిస్తుంది. ఈ GI వైర్ గుండా 12 వోల్టుల విద్యుత్ ప్రవహించడం వల్ల అడవి పందులు లోపలికి రావడానికి ప్రయత్నించినప్పుడు వాటికి జస్ట్ షాక్ లాగా వస్తుంది, జర్క్ మాత్రమే వస్తుంది. వాటికి ఎటువంటి అపాయమో జరగదు. కాబట్టి ఆ షాక్కి గురి అయినప్పుడు అవి భయభ్రాంతులకు గురయ్యి మన పంట లోపలికి రాకుండా దూరంగా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. 12 వోల్టుల విద్యుత్ మాత్రం ప్రవహించడం వల్ల అడవి పందులకు కానీ మనుషులకు కానీ ఎటువంటి అపాయం జరగదు. ముఖ్యంగా పాడి పశువులకి మనుషులకి ఎటువంటి అపాయం జరగకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అగ్రి సోలార్ అనే ఎక్విప్మెంట్ని తయారు చేయడం జరిగింది. ఈ విధంగా సోలార్ ఫెన్స్ ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం కింద గడ్డి అనేది పెరగకుండా చూసుకోవాలి. ఒకవేళ గడ్డి పెరిగి GI వైర్కి తగిలించో కరెంట్ అందులో నుంచి ప్రసారమయ్యే కరెంట్ అనేది డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అడవి పందులు ఎప్పుడైనా వచ్చినప్పుడు వాటికి షాక్ అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి కింద అనేది కలుపు కానీ గడ్డి కానీ పెరగకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. లేదంటే కలుపు మందుల సహాయంతో అయినా కలుపు అనేది పెరగకుండా నివారించుకోవాలి. ఈ విధంగా మనం సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎవరైనా వచ్చి దీనికి తగిలినప్పుడు వాళ్ళకి షాక్ గురి అవ్వకుండా వాళ్ళకి తెలియడం కోసం ఈ విధంగా మనం కాషన్ సైన్లు కూడా మనము ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల ప్రమాదానికి గురి కాకుండా దాన్ని లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. ఈ ఒక్క ఎక్విప్మెంట్తోని మనము దాదాపు 5 నుంచి 7 ఎకరాల వరకు పంట కూడా మనము కాపాడుకోవచ్చు. GI వైర్ కాస్ట్ 1 ఎకరానికి వచ్చేసి దాదాపు 5 నుంచి 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 5 ఎకరాలకు అయినప్పుడు 5 × 6,000 రూపాయలు 30,000 రూపాయలు ఈ GI వైర్ని ఏర్పాటు చేయడానికి అవసరం అవుతుంది. నెక్స్ట్ ఈ ఎక్విప్మెంట్ ధర వచ్చేసి 18,000 ప్లస్ GST ఉంటుంది. అంటే GI వైర్ని ఏర్పాటు చేసుకోవడానికి మనం 30,000 అవుతుంది. అదేవిధంగా ఈ ఎక్విప్మెంట్కి GSTతో కలుపుకొని దాదాపు 20,000 అవుతుంది. అంటే 50,000 రూపాయలతోని మనం 5 ఎకరాలకి సోలార్ ఫెన్సింగ్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అదే మనం 1 ఎకరానికి చూసుకున్నట్లయితే 1 ఎకరాకు చూసుకుంటే మనకు దాదాపు 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ
ఒక్క ఎక్విప్మెంట్ని ఉపయోగించి 5 నుంచి 6 ఎకరాలకు ఉపయోగించినప్పుడు మనకు ఎకరాకు అయ్యే ఖర్చు తక్కువగా అవుతుంది, దాదాపు 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఎక్కువ ఎకరాలకు ఉపయోగించినట్లయితే ఈ ఎక్విప్మెంట్ మనకు ఖర్చు అనేది తక్కువగా పడుతుంది. లేదు 1 ఎకరం అయినప్పుడు మనకు ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కావాల్సిన రైతులు 2-3 కలిసి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నట్లయితే కొంచెం వాళ్ళకు ఎకనామిక్గా కూడా బెనిఫిట్గా ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని వాళ్ళ పంటలను అడవి పందుల బారి నుంచి రక్షించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మనకు జీవ ఆర్తనాద పద్ధతి ద్వారా కూడా మనం అడవి పందుల్ని మన పంటలకు రాకుండా రక్షించుకోవచ్చు. ఈ జీవ ఆర్తనాద పద్ధతి అనేది కూడా బ్యాటరీ సోలార్తో పనిచేస్తూ ఉంటుంది. దానికి కూడా ఒక సోలార్ పలక ఉంటుంది. ఈ సోలార్ పలక సహాయంతో అది పొద్దున్నంతా కూడా ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. ఈ అడవి పందులు మనకు ఎక్కువగా రాత్రి వేళలో వచ్చి నష్టం కలుగజేస్తాయి. కాబట్టి ఆ ఎక్విప్మెంట్ని మనం రాత్రి వేళలో ఆన్ చేసుకున్నట్లయితే ఆ ఎక్విప్మెంట్లో ఏంటంటే రకరకాల శబ్దాలు ఉన్నాయి, దాదాపు 17 రకాల శబ్దాలు. అంటే అడవి పందులు బాధకి గురైనప్పుడు చేసిన శబ్దాలు, అదేవిధంగా అవి భయభ్రాంతులకు గురైనప్పుడు చేసిన శబ్దాలు, వాటిని సంహరించే జంతువులు వేటాడినప్పుడు అవి చేసిన శబ్దాలు, అదేవిధంగా ఏదైనా డేంజర్ ఉన్నప్పుడు అవి ఒకలాంటి సిగ్నల్ ఇవ్వడానికి కొన్ని రకాల శబ్దాలు చేస్తూ ఉంటాయి. 17 రకాలను ఒకదాని తర్వాత ఒకటి స్పీకర్ సహాయంతో మనం ఫీల్డ్లో పెట్టినట్లయితే ఆ శబ్దాలు కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. అదేవిధంగా మధ్య మధ్యలో మనకు నిశ్శబ్దం అనేది ఉంటుంది. ఈ నిశ్శబ్దం వల్ల మనకు అడవిలో ఉన్న ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అయితే ఇందులో యూజ్ చేసేవన్నీ కూడా న్యాచురల్ కాల్స్, అడవిలో తీసుకున్న సౌండ్స్. కాబట్టి అవి అడవి పందులు అలవాటు పడే అవకాశం చాలా తక్కువగా ఉంటాయి. దీనిని చూసి చాలామంది రైతులు రకరకాల ఎక్విప్మెంట్ తయారు చేస్తున్నారు, కానీ అవన్నీ కూడా న్యాచురల్ శబ్దాలు కావు. కాబట్టి అడవి పందులు తొందరగా అలవాటు పడే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఎక్విప్మెంట్లో మేము న్యాచురల్ కాల్స్ తీసుకోవడం వల్ల దాదాపు 17 రకాల శబ్దాలు IoT ద్వారా అనుసంధానం చేయడం ద్వారా ఈ కాల్ సీక్వెన్స్ అనేది కూడా మార్పు చెందుతూ ఉంటుంది. కాబట్టి దీంట్లో అలవాటు పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ ఎక్విప్మెంట్ ధర చూసుకున్నట్లయితే మనకు దాదాపు 26,000 రూపాయలు అవుతుంది విత్ సోలార్ ప్లేట్తో. ఒక ఎక్విప్మెంట్ తీసుకుంటే 10 ఎకరాల వరకు కూడా మనము పంటని రక్షించుకోవచ్చు. 26,000 రూపాయలు ఒక రైతు భరించాలి అంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి దగ్గరలో ఉన్న 2-3 రైతులు కలిసి ఈ విధంగా కొనుక్కొని పంటకు ఒక అడుగు ఎత్తులో, పంట హైట్ కంటే ఒక అడుగు ఎత్తులో ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకు ఈ అడవి పందుల బారి నుంచి మనం పంటను రక్షించుకోవచ్చు. ఇవన్నీ అడవి జంతువులు వన్యప్రాణి సంరక్షణ చట్టంలో ఉండడం వల్ల వాటి యొక్క మనము సెన్స్ ఆర్గాన్స్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి, అంటే వాటికి శబ్దాలు చేయడం ద్వారా, అదేవిధంగా సెన్స్ మనకు షాక్ ఇవ్వడం ద్వారా ఇలాంటి కొన్ని పద్ధతులు ఉపయోగించి ఎకో ఫ్రెండ్లీ పద్ధతులను ఉపయోగించి అడవి పందుల్ని మన పంటల నుంచి పారద్రోలాలని కోరుతున్నాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లికి చెందిన మహిళా రైతు పావన గౌరి సొంతంగా కూరగాయలు, ఆకుకూరలు పండించుకుంటూ రోజువారీ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. తనకున్న 15 సెంట్ల పొలంలో 20 రకాల కూరగాయలను పండిస్తోంది. అధికారుల సూచనలతో ఏటీఎం విధానాన్ని ఆచరిస్తోంది. కొత్తిమీర, మెంతికూర, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, గోరుచిక్కుడు, అలసంద, వంగ, టమాటో, మొక్కజొన్న తదితర పంటలు పండిస్తోంది. పొలం వద్దే విక్రయిస్తూ లాభాలు గడిస్తోంది. 15 సెంట్లలో ఏటీఎం మోడల్ వేసినాము. దీంట్లో పలకలాకు, మెంతాకు, గోంగూర, తోటకూర, మెంతికూర, కొత్తిమీర, చిక్కుడుకాయ, బెండకాయ, కాకరకాయ, బీన్స్, క్యారెట్ ఇవన్నీ వేసినాము. జీవామృతము, ఘనజీవామృతము వాడినాము. మాకు ఆదాయం బాగానే ఉంది. మేము ఇక్కడే సేల్ చేసుకుంటాము. సేంద్రీయ వ్యవసాయం చేసినాము కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా బాగా ఆసక్తి చూపుతున్నారు కొనడానికి. పెయ్యదూడల సంఖ్యను పెంచి రైతులకు ఆర్థిక చేయూతనందించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా గత 2 ఏళ్ల క్రితం ప్రారంభించిన సెక్స్ సార్టెడ్ సెమన్ విధానం రైతుల ఆదరణ పొందుతోంది. మొదట్లో రైతులు ముందుకు రాకపోయినా ఈ విధానంపై నెమ్మదిగా అవగాహన పెంచుకుంటున్నారని పశుగణాభివృద్ధి సంస్థ అధికారులు చెబుతున్నారు. 2030 నాటికి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ పరిజ్ఞానాన్ని రైతులకు మరింతగా చేరువ చేస్తామని వివరిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ లింగ నిర్ధారిత వీర్య కార్యక్రమాన్ని
గత 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో మనం అమలు చేయడం జరుగుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ పశుగ్రామాభివృద్ధి సంస్థ లింగనిర్ణీత విద్యాన్ని వివిధ సంస్థల నుంచి తీసుకొచ్చి రైతులకి అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ లింగనిర్ధారణ తక్కువ ధరలో అంటే 300 రూపాయలు ఖరీదు ఉంటే ఇది సబ్సిడీ మీద 150 రూపాయలకే రైతులకి అందజేయటం జరుగుతూ ఉంది. చాలా మంచి ఫలితాలు ఈ రోజున మనం చూస్తున్నాము. ప్రభుత్వము ఈ లింగ నిర్ధారిత వీర్యాన్ని కూడా 2030 సంవత్సరాల నాటికి దాదాపు 30 లక్షల ఇన్సెమినేషన్ చేయాలని చెప్పని ప్రణాళికలు సిద్ధం చేసి ఆ విధంగా పశుగ్రామాభివృద్ధి సంస్థ పశుసంవర్ధక శాఖ కృషి చేస్తున్నాయి. అత్యధిక పాలసారం ఉండే దూడలు రావాలి, అది కూడా ఆడదూడలు మాత్రమే వచ్చినప్పుడే డైరీలు అభివృద్ధిలోకి వస్తుంది. ఆ డైరీ వ్యవస్థ అనేది లాభసాటిగా ఉంటుంది. ఈ విధంగా రావాలంటే ముఖ్యంగా తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే అత్యధిక పాలసార ఇచ్చే బర్రెలను మనం కొనుగోలు చేయాలి. వాటికి అత్యధిక పాలసార ఉండే బుల్స్ యొక్క సెక్స్ సార్టెడ్ సెమెన్, SSS సెమెన్, సెక్స్ సార్టెడ్ సెమెన్ వాడినప్పుడు దాదాపు 90% కన్నా ఎక్కువ ఆడదూడలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏమంటే అత్యధిక పాలిచ్చే తల్లికి అత్యధిక పాలిచ్చే పాలసార ఉండే తండ్రికి మధ్య ఉండే దూడలు కాబట్టి తల్లి కంటే ఇంకొక 5-10% ఎక్కువ పాలు ఇచ్చే దూడలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ యాక్టివిటీ గత 5 సంవత్సరాల నుంచి మన దగ్గర మన ఏపీ LDA వారి సహకారంతో మనం చేస్తున్నాము. దీనివల్ల ఇప్పటికి దాదాపు 200 వరకు మన దగ్గర కాప్స్ డెవలప్ అయ్యాయి. ఈ కాప్స్లో 200లో దాదాపు ఒక 20 వరకు మగ దూడలు ఉన్నాయి, దాదాపు 180 వరకు ఆడదూడలు ఉన్నాయి. SSS టెక్నాలజీ కంటే ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ యాక్టివిటీ కూడా మేము 2 మంత్స్ బ్యాకే స్టార్ట్ చేసాము. ఫస్ట్ బ్యాచ్లోనే 12 ఎనిమల్స్కి మనకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసాము. 12లో 5 సక్సెస్ అయినాయి. సో 12లో 5 అంటే మనకు మంచి రిజల్ట్ అని అనుకుంటున్నాము. పాల కోసం గేదెలను అత్యధికంగా పెంచడం ఆనవాయితీ. అయితే గత కొంతకాలంగా గేదెల్లో పునరుత్పత్తి ప్రక్రియ సమస్యాత్మకంగా మారుతోంది. గేదెలు గర్భధారణకు నోచుకోకపోవడం, దున్నలు, కృత్రిమ గర్భధారణ ఇంజెక్షన్ల ద్వారా పదే ప్రయత్నిస్తున్నప్పటికీ విఫలమవుతున్నాయి. ఈ పరిస్థితి పాల ఉత్పత్తి, గేదెలను కొనసాగించడంపై ప్రభావితం చేస్తుంది. చాలా చోట్ల రైతులు గేదెలను పెంచలేని పరిస్థితి తలెత్తింది. గేదెల ధరలు సైతం బాగా పెరిగాయి. ప్రస్తుతం మేలైన తొలి ఈత గేదె ధర ₹1,00,000 ఆ పైన పలుకుతోంది. ఈ నేపథ్యంలో ఆడ పశువులకు డిమాండ్ పెరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం దీనిపై దృష్టి సారించడంతో సెక్స్ సార్టెడ్ సెమన్ విధానం పరిచయమై పాడి రైతులకు ఆసరాగా మారింది. ప్రతి సంవత్సరము కూడా నాకు 10 గేదెలు ఇంత 10 SSS ఇంజెక్షన్ చేయటం వల్ల 10 పేదోళ్ళు పుట్టినాయి. ఇవాళ 18-19 పడదోళ్ళు మంచి మనకు ఫలసాయం ఇచ్చే విధంగా ప్రతి సంవత్సరం కూడా నేను ఒక 5-6 నేను వ్యాపార రీత్యా కూడా నేను పాలు అమ్మి పాలు దాని మీదే జీవనం చేయాలనే ఆలోచన అయితే నా దగ్గర లేదు. ఈ పశువులు పెంచడం వల్ల వీటి నుంచి వచ్చేటువంటి కంపోస్టు తీసుకెళ్లి చేలో వేయడంలో ఒక 25 ఎకరాలకు ప్రతి సంవత్సరం కూడా ఎరువు వస్తుంది. దానివల్ల బ్రహ్మాండమైన పంటలు బ్రహ్మాండంగా వస్తున్నాయి. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు NDDBలో మెంబర్ని 140 మెంబర్స్ ఇండియా వైజ్గా ఉన్నారు. అందులో 1 మెంబర్ని కౌస్ని ఈటీ ద్వారా పుట్టించమని మన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్పింది. అందువలన నేను మా లోకల్ డాక్టర్ కన్సల్ట్ అయ్యి తర్వాత వెంటనే రెస్పాండ్ అయ్యి మన చింతల దీవి NKPC శ్రీమన్నారాయణ డాక్టర్ గారిని వెంటనే కన్సల్ట్ అయ్యి 10 కౌస్ని సెలెక్ట్ చేసాము. 10లో 6 కన్జ్యూవ్ అయినాయి. గుంటూరు RVR అండ్ JCలో ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది 2012 బ్యాచ్లో. మాది రైతు కుటుంబం. కొంచెం నాన్నగారు సపోర్ట్ వల్ల ఇట్లాగే బిజినెస్ ఎందుకులే కొంచెం అని చెప్పేసి డైరీ సెక్టర్ బాగుంది, దాంట్లోకి వెళ్దామని చెప్పాను. మేము ఈ సెక్స్ సార్టెడ్ సెమన్ ద్వారా ఫీమేల్ బేబీస్ని జనరేట్ చేయడం జరిగింది. ఈ ఫీమేల్ బేబీస్ వల్ల ఫ్యూచర్ జనరేషన్ అనేది ఉపయోగకరంగా ఉండిద్ది. మేల్స్ వల్ల మార్కెటింగ్లో ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఫీమేల్స్ జనరేట్ కావడం వల్ల మిల్కింగ్ సెక్టార్స్లో కానీ మేము రాణించగలుగుతున్నాం. దున్నల చార్జ్ చేపించడం వల్ల వన్ ఆఫ్ ద టైంలో ఇన్ఫెక్షన్స్ అని వాడికి అవకాశం ఉంటుంది. కానీ సెమన్స్ వల్ల ఆర్టిఫిషియల్ సెమన్ వల్ల ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం లేదు. దానివల్ల మేము దీన్ని వాడుతున్నాం. SSSలో ప్రజెంట్ మా దగ్గర 23 కౌస్ ఉన్నాయి. 100% మా దాంట్లో సెక్స్ సార్టెడ్ సెమన్ యూజ్ చేస్తాం. అన్నిటికీ కూడా ఇబ్బంది అయితే స్టార్టింగ్ పడ్డాము. బట్ దానికి ఓవర్కమ్ చేయడానికి మేము GPP అండ్ GGP అని చెప్పి 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. ప్రోటోకాల్ అంటే ఇన్ టైంలో అన్నీ ఒకేసారి ఎదగొచ్చి ఇన్సెమినేషన్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నాను. అలా సక్సెస్ అయ్యాం అందులో. లింగ నిర్ధారిత వీర్య విధానంలో ఇప్పటికే ఆడదూడలు వృద్ధి చెందడంతో పాటు 2వ తరం మొదలయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఈ విధానంతో పాటు పిండ మార్పిడి విధానాన్ని సైతం రైతులకు చేరువ చేస్తున్నట్లు వివరిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.